హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఏంటి మిక్సీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ అయితే మిక్సీ అయితే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే వంట అయితే కాదండోయ్, కోల్గేట్ పేస్ట్తో ఈ మిక్సీ అయితే ఎలా క్లీన్ చేయాలో కొత్త దానిలా మెరిసేలా చేయడమే ఈరోజు యొక్క వీడియో అండి. ఒకసారి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది. చూడండి, మిక్సీ అయితే చాలా రోజులైంది క్లీన్ చేసుకోక, అంత జిడ్డు పట్టింది. ఇప్పుడైతే దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది అయితే చూపిస్తాం. ఫస్ట్ అయితే ఈ కోల్గేట్ పేస్ట్ కావాలండి. దానికోసం మరి అలానే ఉప్పు, కొద్దిగా సర్ఫ్, అలానే బేకింగ్ సోడా అండి, ఇంట్లో వంట సోడా. ఇవైతే ఈ 4తో అన్నీ తెల్లగా ఉన్నాయండి. ఈ 4తో అయితే మన మిక్సీ అయితే క్లీన్ అయిపోతుంది. ఒక 5 minutesలో అయితే క్లీన్ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం కదండి. చూడండి ఫ్రెండ్స్, ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను, దీని మీద మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇది ఎంత జిడ్డు పట్టిందండి. ఒక వారంకి, ఒక నెలకి ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఎలా చూపించాలనేసి అయితే ఇవాళ క్లీన్ చేద్దామనేసి తీసానండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనము కోల్గేట్ పేస్ట్ అయితే వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో కూడా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇంట్లోనే ఉండే వాటితో మనమైతే ప్రతి ఇల్లాలకి యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే. మిక్సీ అయితే కొత్త దానిలా తయారవుతుంది. చూసేద్దాం. యూట్యూబ్లో చూసి నేనైతే ట్రై చేస్తున్నా అండి. ఇది ఎంతవరకు నిజమో అయితే చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అలానే సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, అలానే సర్ఫ్, ఈ 3ని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే పేస్ట్ మొత్తం ఇవైతే వాటర్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మనం చేతితో కూడా కలుపుకోవచ్చు, బ్రష్తో కూడా చేసుకోవచ్చు అండి. ఏమంటే ఫస్ట్ ఇక్కడ అంతా మిక్సీకి అయితే ఒక 5 minutes అయితే ఇవి రాసి కొద్దిసేపు ఉంచాలి. ఇక్కడైతే చిన్న బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకు ఈజీగా మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు మిక్సీకి అంతా. కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు. చూడండి, కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం ఇలా కలిపేస్తున్నాను. కొద్దిగా జారుగా అయితే మనం మిక్సీకి ఈజీగా అప్లై చేసుకోవడానికి వస్తుంది. ఇలాంటి పాత బ్రష్ అయితే తీసుకొని ఇది ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మిక్సీకి మనకి ఎక్కడెక్కడైతే మొత్తం జిడ్డుగా ఉందో, బాగా మరకలు పట్టిందో, ఇలా మొత్తం పేస్ట్ ఈ మిశ్రమాన్ని అంతా అంటియాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మిక్సీ చూడడానికి కూడా. చూసారా, ఇక్కడ ఈ బ్రష్ సహాయంతో అయితే మనము మొత్తం అయితే త్వరగా అయితే అంటించుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీకి అంతా ఇలా పట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఇలానే ఇచ్చేసామంటే చూడండి, క్లీన్ చేస్తుంటేనే మొత్తం అయితే ఈ జిడ్డు పక్కలన్నీ పోతాయండి. చూడండి, బ్రష్ సహాయంతో అయితే త్వరగా అయిపోతుంది. ఇక్కడైతే ఉండదు కదా, ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ చేసుకోవచ్చు.
మా ఛానల్లో టిప్స్ ఉన్నాయండి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, అలానే ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి వేస్ట్ క్లాత్తో అయితే ఇప్పుడు ఫస్ట్ తుడుచుకోవాలి. మొత్తం ఇదైతే పేస్ట్ అంటించాం కదా, మొత్తం అలానే అంటుపోయి ఉంటుంది. ఇదైతే తుడిచేసామంటే మొత్తం జిడ్డు మరకలు ఉండేవంతా పోతాయండి. చూసారా, ఇంకొకసారి అయితే వాటర్ ఉండే క్లాత్ అయితే తుడిచేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇదైతే తడి బట్ట అండి, తడి బట్టతో ఇలా తుడిచేసామంటే చూడండి, చేతికి పని లేకుండా మనమైతే ఎలా క్లీన్ చేసుకున్నామో, రుద్దే పని లేకుండా ఇలా అయితే చేసుకున్నామంటే త్వరగా తల మెరిసే దానిలా కొత్త దానిలో ఉందండి. చూసారా, అయితే ఇంకొద్దిగా ఇలా తుడిస్తే సరిపడునండి. లోపలంతా బ్రష్తో అయితే ఇలా అనేసాను కదా, మొత్తం వైట్గా అలానే ఉంది. ఇదైతే క్లీన్ చేసేటప్పుడునే చూడండి, ఇలా పొడి పొట్టతో అయితే ఇలా ఒకసారి తుడిచేసామంటే చూసారా, మిక్సీ అయితే కొత్తగా ఉందా లేదా అండి చెప్పండి, మీరే కమెంట్ పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వైర్ అయితే ఓకే ఇలా తుడిచేసేయాలి. జిడ్డు ఉంటుంది కదా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఈ వైర్ కూడా ఒకసారి ఇలా అనేసాము. ఇప్పుడైతే ఎంత క్లీన్గా అయిందో చూసారా, ఒక పేస్ట్తో అన్నీ తెల్లవాటితోనే చూడండి, సాల్ట్, వంట సోడా, అలానే సర్ఫ్, అన్నీ ఇంట్లో వాటితోనే మనం ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, సింపుల్గా ఎలా అయితే క్లీన్ చేశానో మొత్తం ఒకసారి అయితే మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడ మరక లేకుండా మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసానండి. ఇలా మిక్సీ వైర్ మిక్సీ చూస్తున్నాను అనుకుంటున్నారా, ఇవాళ అయితే మిక్సీ అయితే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది వీడియో ఉంది. నేనైతే ఎలా క్లీన్ చేశానో సింపుల్గా మీకైతే చూపిస్తాను. ఎలాగో ఏంటో ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, క్లీన్ అయితే ఇలా చేసేసాము, కొత్త దానిలా మెరిసేలా చేసేసాను. చూస్తుంటే మీకే కనిపిస్తూ ఉంది. ఈ సింపుల్ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ప్రతి ఇళ్ళకి అయితే యూజ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.